వీటి పేర్లు కూడా తెలియదు గైస్ మాకైతే. అసలు చూడండి ఎంత బరువు ఉందో, 5 కేజీలు ఉంటుంది గైస్ ఇది. నడవడమే ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఆటోలు స్కూటీలు ఉండవు ఫ్రెండ్స్. ఎక్కడ వెల్కమ్ టు ప్రత్యూష బ్లాగ్స్. ఈ రోజు అయితే బిష్కెక్ వెళ్తున్నాం. మేము ప్రస్తుతానికి బస్ లో ఎక్కామన్నమాట. బస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు కానీ మీరు ఎప్పుడు మాతో పాటు చర్చికి రండి. చర్చికి వచ్చేసాం గైస్. చర్చ్ అయితే అనమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి. ఓకేనా? అట్లాగా తిప్పు ఫోన్ తిప్పాలి. బయట ఉన్నారండి చర్చికి వచ్చేసాము. చర్చి లోపలికి అయితే వచ్చేసాం మేము. చూడండి చర్చి ఎంత బాగుంది. చర్చి చూడండి గైస్. ఇది అనమాట ఆ చర్చ్ అయితే. ఇంటర్నేషనల్ చర్చ్ ఆఫ్ బిష్కెక్ గైస్. Is International Church of Bishkek. So that the name of Jesus be known to all the nations. హాయ్ గైస్. సో చర్చ్ అయితే అయిపోయింది. అందరూ వెళ్ళిపోతున్నారు. చూడండి గైస్. చర్చ్ అయితే అయిపోయింది గైస్. బిష్కెక్ పార్క్ చేస్తున్నాము. ఇలా ఫోన్ ఇవ్వట్లేదు గైస్ నాకు. నేను ఇప్పటివరకు సైలెంట్ లో ఉండి ఫోన్ తీసుకోలేదు. మా చెల్లి ఫోన్ చేస్తాను. మేమైతే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే ఇంకా హాస్టల్ నుంచి స్టార్ట్ కూడా అవ్వలేదు గైస్. వాళ్ళు ఇంకా వచ్చేసరికి 30 to 40 minutes పడుతుంది కదా. అప్పటి వరకు మేము బిష్కెక్ పార్క్ లో వెయిట్ చేయాలి వాళ్ళ కోసం. డబ్బులు కూడా లేవు గైస్. షాపింగ్ చేద్దామంటే డబ్బులు కూడా లేవు గైస్ మా దగ్గర. లేకపోతే మాలంతా తిరిగి ఏదో కూడా కొనుక్కునే వాళ్ళమి. కానీ ఈసారి డబ్బులు లేవు గైస్ మా దగ్గర. వాళ్ళకి టైమింగ్స్ వచ్చేది లేదు కదా. ఎప్పుడో మేము స్టార్ట్ అవుతామన్నా ఎప్పుడో మేము 8కి 9:30కి స్టార్ట్ అయ్యాము. వాళ్ళు ఇంకా ఇందాక 11కి ఏమో నిద్రలేసారు వాళ్ళు. మేమైతే 9కి అంతా రెడీ అయిపోయి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం గైస్. వీళ్ళైతే ఇంకా 11కి లేసారు గైస్ అందరూ. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 టైము చూడండి. 12:36. వాళ్ళైతే ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు అనమాట. 1:30 అవుతుందేమో మేబీ వాళ్ళు వచ్చేసరికి. 1:30 వరకు అక్కడే వెయిట్ చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు గైస్. మేము డైరెక్ట్గా వచ్చేసాము. చర్చికి వచ్చి కాఫీ తాగాము. ఆమె ఎందుకో నవ్వుతుంది గైస్. దీక్షిత ఎందుకు నవ్వుతున్నా? అనమాట. బిష్కెక్ పార్క్ వెళ్తున్నాం ఇప్పుడు. ఈ రోజు అయితే నీట్ ఎగ్జామ్ గైస్. అందుకే అందరూ ఆల్ ది బెస్ట్, బాగా రాయండి. సో పేపర్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి టెన్షన్ పడకుండా కూల్ గా రాయండి. ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికి ఆల్ ది బెస్ట్ గైస్. ఏం టెన్షన్ పడొద్దు, కూల్ గా రాయండి. వచ్చినవి ఫస్ట్, తర్వాత దేవుడికి దండం పెట్టుకోండి. ఏం చేయలేం కాబట్టి ఇక్కడ నడవడమే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆటోలు స్కూటీలు ఉండవు ఫ్రెండ్స్. ఎక్కడికి పోయినా నడవాలి. డబ్బులు పెట్టుకొని డబ్బులు ఉంటాయి కానీ మా దగ్గర డబ్బులు లేవు. అందుకే నడుస్తున్నాం గైస్. వాకింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ బ్రెయిన్ అండ్ ఫర్ బాడీ. బ్రెయిన్ లేదైనా మాట
వీళ్ళకే బ్రెయిన్ లేదు గైస్, నాకు కాదు. ఈమెకి అరికాల్లో ఉంది గైస్, మొక్కల్లో కూడా కాదు, అరికాల్లో ఉంది. ఎలా రోస్ట్ చేస్తున్నారు గైస్. ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నానంటే గ్రేట్. ఇలాంటి వాళ్ళని భరిస్తున్నాను. అలాంటి మేధావులు భరించాలి మరి. అవును. మేధావులు ఐన్స్టీన్ ఫ్రెండ్స్ ఐన్స్టీన్ నాకు ఇచ్చిపోయినాడు. చాలా కొంచెం, ప్రతి ఒక్క కొంచెం నాకు కొంచెం. భావన కూడా కొంచెం. ఐన్స్టీన్ బ్రెయిన్ ఉన్నా ఇక్కడికి వచ్చారు MBBS కి. అవును, నీటిలో కూడా ఉండాలి అంటే ఫారెన్ లో చదువుకొని ఫారెన్ కి వచ్చాను. ఫారెన్ లో కూడా ఉండాలని చెప్పేసి వచ్చిన. మాలాంటి వాళ్ళు ఫారెన్ లో లేరని మేము ఫారెన్ ని ఎదుర్కొంటూ వచ్చాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కిర్గిస్తాన్ అదృష్టం. అవును, అది ఇస్తారా అడ్డం ఇంకా అదృష్టం. కిర్గిస్తాన్ చేసుకున్న దురదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరిని తెచ్చుకోవడం. నువ్వు రావడమేనా అదృష్టం. లేదు, నేను రావడం అదృష్టం. కిర్గిస్తాన్ నేనంటే చాలా ఇష్టం. అవును, మిస్ యూనివర్స్ గైస్. మిస్ ఇండియా నేను కావాలంటే మా నోటి సార్. అవునవును, డానియల్ సార్ బాగా చెప్తారు. మిస్ ఇండియా. ఆమెకు మిస్ ఇండియా పేరు ఎందుకు వచ్చింది అడగండి గైస్. ఆమెకి మిస్ ఇండియా మిస్ యూనివర్స్ ఎందుకు పేరు వచ్చింది? మిస్ యూనివర్స్ కాబట్టి. చాలా చెప్తా అలానే. నవ్వుకోండి గైస్. పిచ్చోళ్ళు ఎక్కడే ఉంటారు, మన పక్కనే ఉంటారు గైస్. ఎవరికైనా చూపియండి అయ్యా. చూడండి గైస్, ఆ బిల్డింగ్ బలం ఉంది కదా, చూడండి. పావురాలు చూడండి గైస్, పాములు. ఇది కూడా ఒక పార్క్ కదా. అలాంటిదే నేను ఫస్ట్. ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద చెట్లు గైస్. చూడండి చూడండి, అన్ని చూడు ఎన్ని రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చూడండి గైస్, ఎన్ని రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయో ఇక్కడ. ఇక్కడైతే చెట్లు ఫాస్ట్ గ్రో అవుతాయి. చూడండి, ఎవరు వీడియో కాల్ మాట్లాడుతున్నారు. అక్కడ చెప్పుకుంటూ చూడండి, గ్రీనరీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మమ్మల్నే కాదు, ఇది కూడా ఈ రోజు అయితే నీట్ ఎగ్జామ్ గైస్, అందుకే అందరూ ఆల్ ది బెస్ట్, బాగా రాయండి. సో పేపర్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి టెన్షన్ పడకుండా కూల్ గా రాయండి. ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికి ఆల్ ది బెస్ట్ గైస్. ఏం టెన్షన్ పడొద్దు, కూల్ గా రాయండి. రాయండి, వచ్చినవి ఫస్ట్, తర్వాత దేవుడికి దండం పెట్టుకోండి. ఏం చేయలేం కాబట్టి ఇక్కడ నడవడమే ఎక్కువ ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడ ఆటోలు స్కూటీలు ఉండవు ఫ్రెండ్స్, ఎక్కడికి పోయినా నడవాలి. డబ్బులు పెట్టుకొని, డబ్బులు ఉంటే. కానీ మా దగ్గర డబ్బులు లేవు guys. అందుకే నడుస్తున్నాం గైస్. వాకింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ బ్రెయిన్ అండ్ ఫర్ బాడీ. బ్రెయిన్ లేదైనా వీళ్ళకే బ్రెయిన్ లేదు గైస్, నాకు కాదు. ఈమెకి అరికాల్లో ఉంది గైస్, మొక్కల్లో కూడా కాదు, అరికాల్లో ఉంది. ఎలా రోస్ట్ చేస్తున్నారు గైస్. ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నానంటే గ్రేట్. ఇలాంటి వాళ్ళని భరిస్తున్నాను. అలాంటి మేధావులు భరించాలి మరి. అవును, మేధావులు ఐన్స్టీన్ ఫ్రెండ్స్ ఐన్స్టీన్ నాకు ఇచ్చిపోయినాడు. చాలా కొంచెం, ప్రతి ఒక్క కొంచెం నాకు కొంచెం. భావన కూడా కొంచెం. ఐన్స్టీన్ బ్రెయిన్ ఉన్నా ఇక్కడికి వచ్చారు MBBS కి. అవును, నీటిలో కూడా ఉండాలి అంటే ఫారెన్ లో చదువుకొని ఫారెన్ కి వచ్చాను. ఫారెన్ లో కూడా ఉండాలని చెప్పేసి వచ్చిన. మాలాంటి వాళ్ళు ఫారెన్ లో లేరని మేము ఫారెన్ ని ఎదుర్కొంటూ వచ్చాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చూడండి, కిర్గిస్తాన్ అదృష్టం. అవును, అది ఇస్తారా అడ్డం ఇంకా అదృష్టం. కిర్గిస్తాన్ చేసుకున్న దురదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరిని తెచ్చుకోవడం. నువ్వు రావడమేనా అదృష్టం. లేదు, నేను రావడం అదృష్టం. కిర్గిస్తాన్ నేనంటే చాలా ఇష్టం. అవును, మిస్ యూనివర్స్ గైస్. మిస్ ఇండియా నేను కావాలంటే మా నోటి సార్. అవునవును, డానియల్ సార్ బాగా చెప్తారు. మిస్ ఇండియా. ఆమెకు మిస్ ఇండియా పేరు ఎందుకు వచ్చింది అడగండి గైస్.
నెక్స్ట్ ఆమెకి మిస్ యూనివర్స్ ఎందుకు పేరు వచ్చింది? మిస్ యూనివర్స్ కాబట్టి. చాలా చెప్తా అలానే. నవ్వుకోండి గైస్. పిచ్చోళ్ళు ఎక్కడే ఉంటారు, మన పక్కనే ఉంటారు. ఎవరికైనా చూపియండి అయ్యా. చూడండి గైస్, ఆ బిల్డింగ్ బాగా ఉంది కదా, చూడండి. పావురాలు చూడండి గైస్, పాములు. ఇది కూడా ఒక పార్క్ కదా, అలాంటిదేమో నేను ఫస్ట్. ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద చెట్లు గైస్, చూడండి చూడండి. అని చూడు ఎన్ని రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చూడండి గైస్ ఎన్ని రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే చెట్లు ఫాస్ట్ గ్రో అవుతాయి. చూడండి ఎవరు వీడియో కాల్ మాట్లాడుతున్నా. ఇక్కడ చెప్పుకుంటూ చూడండి గ్రీనరీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మమ్మల్ని కాదే ఇది కూడా చూడండి గైస్ మొత్తం గ్రీన్గా మళ్ళీ ఉంది గైస్. ఇదైతే ఒక పార్క్ లా ఉంది, మరేంటో అక్కడ తెలీదు. ఒక వైబే వేరే వస్తుంది ఈ టైంలో. మొత్తం గ్రీన్ కలర్ చెట్లు. ఇక్కడ కార్స్ మాత్రం భలే ఉంటాయి గైస్, చూడడానికి చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మంచిగా పాటిస్తారు. ట్రాఫిక్ రూల్స్ పక్కన పాటించాలి, పాటించలేదా అయిపోయాయి. యార్ ఇన్ అండర్ లాక్, చైన్ లాకప్, అండర్ లాక్, ఇన్ లాకప్. సో అలా చాలా విశాలమైన రోడ్లు. మోస్ట్లీ అసలు నీకు ఇక్కడ ఆటోలు కనిపించవు, మోస్ట్లీ కార్సే ఉంటాయి. బైక్ కూడా చాలా తక్కువ. కార్స్ చాలా బాగుంటాయి. కార్స్ అయితే చాలా బాగుంటాయి. కొనాలంటే ఫ్రెండ్ జూమ్ రాలేదు. టైం అయితే నేను భావన తీస్తే వెళ్ళామన్నమాట. షాపింగ్కి వెళ్ళేసి కాదు భావన లేదా కదా ఆ రోజు నేను ప్రియా దీక్ష వెళ్ళాము, షాపింగ్కి వెళ్ళాము, మీటాలోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము ముగ్గురమే వెళ్ళామన్నమాట. ఇంకా వీళ్ళంతా బిస్కెట్ పార్క్లో ఉన్నారు. అప్పుడు మేమైతే దారి మర్చిపోయాం కదా, దారి మర్చిపోయాము. చాలా దూరం, ఐ మీన్ మేము వెళ్ళాల్సిన ప్లేస్ కంటే ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. అసలు ఆ రోజు కామెడీగా ఉంది గైస్. అసలు ఆ రోజు చాలా ముందుకు వెళ్ళిపోయాం. ముందుకెళ్ళాక రియలైజ్ అయ్యాం అనమాట, ఇలా కాదే మేము వెళ్ళాల్సింది అనేసి. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఎక్కడ తిడతారు అనేసి, ఎక్కడున్నారు ఐ మీన్ మ్యాప్స్లో కూడా చెక్ చేసాము, అయినా కూడా అది సరిగ్గా చూపించలేదు అనమాట. ఫైనల్గా ఎలాగోలా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ రోజు అయితే ఫుల్ భయం వేసింది. పక్కన ఎవరు తెలీదు, ఎవరినైనా అడగాలంటే భయము. ఆ రోజు అయితే చాలా టెన్షన్ పడ్డాం మేము, ఎవరిని అడగాలో తెలియలేదు. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కనుక్కొని అయితే ఫైనల్గా అయితే వెళ్ళాం అనమాట. వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే. అప్పటి నుంచి మేమిద్దరం, నేను ఎక్కడికి వెళ్ళాం ఏ రూట్ చెప్పినా వీళ్ళు నువ్వు చెప్పకంటున్నారు. ఒక రేంజ్లో ఆడుకుంటున్నాను నన్ను. నాకైతే భుజాలు నొప్పులు పుడుతున్నాయి. బ్యాగ్ ఇందక్కడి నుంచి చోట అయితే అనమాట బిస్కెట్ పార్క్. ఇక్కడైతే సిగ్నల్ పడింది. చూడండి గైస్, మా వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాం. చూడండి రోడ్లు ఎంత ఇదిగా ఉన్నాయో. మళ్ళీ ఇప్పుడు ఇటు వెళ్ళాలన్నా కూడా మళ్ళీ సిగ్నల్ పడేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి
ఇప్పుడే పడింది మా అదృష్టం, ఫాస్ట్గా సిగ్నల్ పడింది. అయితే రోడ్ క్రాస్ చేసి పార్క్ అయితే వచ్చేసింది. అది మినిమం 100 రూపీస్ ఉంటుందిరా. మన దగ్గర ఇంకా డబ్బులు లేవు. డబ్బులు ఉన్నాయా? ఇది బిస్కెట్ పార్క్. ఇక్కడైతే చాలా స్టాల్స్ ఉన్నాయి. బొమ్మ స్టాల్స్ చూడండి. స్టాల్స్ చూడండి గైస్, వెరైటీ వెరైటీ. వీటి పేర్లు కూడా తెలియదు గైస్ మాకైతే. ఎంట్రన్స్ అయితే ఇదే గైస్. ఇదేంటి ఆపేశారు చూడండి. ఇదే గైస్ బిస్కెట్ పార్క్ అయితే. చూడనీకైతే ఒళ్ళు ఉంటుంది గైస్, ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి చూడడానికైతే చాలా పెద్దమ్మా, చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా రాలేదు గైస్. మేమైతే బిస్కెట్ పార్క్ చాలాసేపు అయితే అయింది, ఇంకా వీళ్ళైతే రాలేదు. అందుకే పైకి కిందకి తిరుగుతున్నాం అనమాట. చూడండి ఎంత అంబియన్స్ అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది. చూడండి చూస్తే చూడడానికి అన్నీ కావాలి కదా, కొనేది మాత్రం ఏం లేదు గైస్. రిచ్ అందరికీ చూస్తాను. ఏవి రిచ్ 8,900 అంటది. చూడడానికి అయితే చాలా బాగున్నాయి గైస్. కాస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇది బాగుందిరా. చూడరా 10,000 చాలా బాగుంది. కాస్ట్ 10,000. వెరీ చీప్ గైస్. దీక్ష అన్నీ చీపే గైస్. కాస్ట్ మాత్రం డ్రెస్లు ఎలా ఉన్నాయో కాస్ట్ కూడా వరస్ట్గా ఉంటాయి అసలు. చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అసలు. చూడడానికి అయితే బాగుంటాయి కానీ కాస్ట్ చూసాక ఒకటి కూడా కొనబుద్ధి అవ్వదు. కాస్ట్ చూడ ఫస్ట్. ఇంకైతే అన్నీ బాగున్నాయి గైస్, కానీ కాస్ట్ చూడండి ఎంతుందో. ఇది కాస్ట్ చూస్తేనే కొనబుద్ధి అవ్వదు అనమాట అసలుకి. ఇది 9,900 అంట గైస్. మా ఫ్రెండ్స్ ఎటో తప్పిపోయారు గైస్. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? ఇక్కడే ఉన్నారు. ఎంత? 14,000 పెట్టచ్చు. పెట్టు 14,000. వెరీ చీప్ కానీ 14,000 దీక్షకి. ఇవి వీళ్ళ ట్రెడిషనల్స్ ఏమోరా, బాగున్నాయి. బాడీకి పంచివి కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేయపోతురా. చూడండి కేజీ 5 కేజీలు ఉంటుంది ఇది. లేపడమే. చూడండి ఎంత బరువు ఉందో. 5 కేజీలు ఉంటుంది గైస్ ఇది. ఉంటది. కాస్ట్ ఎంత ఉంది చూడు. కాస్ట్ చూపి 39,900. 39,900. చూడండి గైస్, చూడడానికి అయితే అన్నీ బాగున్నాయి. కాస్ట్లు కూడా అంతకన్నా ఇంకా బాగున్నాయి గైస్. కాస్ట్ చూడండి. చీప్ చూడకూడదంట గైస్. దీక్ష చెప్తాను. వైట్ ఎక్కువ వైట్ బ్లాక్ ఉన్నాయిరా. ఏదో చేద్దామని వచ్చాం గైస్, కానీ ఈ కాస్ట్ చూసేలాకి ఏం చేయలేక వెళ్ళిపోతున్నాము. పాప ఎంత దిగులుగా ఉంది, వాళ్ళమ్మ డ్రెస్ కొని పెట్టలేదు అనుకుంటా. మైండ్ పోయింది గైస్ ఈ కాస్ట్ చూసేసరికి.
అంత మంచిగా ఉన్నాయి అన్నమాట కాస్ట్. వీళ్ళకి చెప్పి వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఒక డ్రెస్ ఉందిరా 34,900, 39,900, 39,900. అది ఎంత ఉంది తెలుసా? 5 kgs ఉంది. 5 kgs ఉంది. అది 5 kgs ఉంది రా డ్రెస్. దీక్షతకి అయితే చాలా చీప్ అండి, కొనిస్తాయి. ఇదైతే మా ఫ్రెండ్స్ వచ్చేసరికి మాల్ మొత్తాన్ని అయితే కవర్ చేయాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ కవర్ చేస్తాము. నన్ను మాల్ మొత్తం తిప్పుతుంది గైస్. మా ఇద్దరికి మళ్ళీ దారి కూడా తెలీదు. ఎటైనా తప్పిపోతే వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళు తెచ్చుకొని అప్పుడు వస్తారనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి. గైస్ మాల్ నుంచి అయితే బయటకు వచ్చేసాం గైస్. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం? అത്ര ఇప్పుడు ఎక్కడ గుమ్సుమ్ మాల్కి అయితే వెళ్తున్నాం గైస్. ఇప్పుడైతే టైం 3:30 గైస్. ఈవినింగ్ 3:30 అయింది. ఇది చూడండి, ఇది కూడా మాతో వస్తున్నారన్నమాట. మీరు కూడా మాతో పాటు గుమ్సుమ్ మాల్కి అయితే వచ్చేసి. ప్రత్యూష సో గైస్ ఇప్పుడే ఇటుపి సో గైస్ ఇప్పుడే థర్డ్ ప్లేస్ అయితే రావడం అయింది, మెక్కడం అయింది, పోవడం కూడా వచ్చింది. ఇప్పుడైతే మేము గుంసంకి వెళ్తున్నాము. మీరు మాతో వచ్చేయండి. ఆయన యూట్యూబ్ బ్లాగరే కాదండి, ఛానల్ పెట్టాడు. అయిపోయింది ఛానల్ పెట్టడం అయింది, దాన్ని ఆపడం కూడా అయింది. రీల్ ఒకసారి ఎక్కడ ఇంకా అట్లనే వెళ్ళిపోదాము గైస్. రోడ్డు ప్లాజా అంట వీళ్ళే మా ఫ్రెండ్స్ అనమాట. స్ట్రీట్ నుంచి ఇక్కడ గేమ్స్ ఉన్నాయంటే గైస్. ప్రియాస్గా చెప్తుంది అది గేమ్ వెనకాల కేఎఫ్సి ఉంటుంది. నా ముందు ప్రియాస్కా. చెప్తా టైం ఎలా అయిపోయింది గైస్. చాలా ఫాస్ట్గా అయిపోయింది టైం. హాలిడేస్ ఉన్నప్పుడే అయిపోతుంది చాలా ఫాస్ట్గా. హాలిడేస్ ఇచ్చి 3 days అయింది గైస్. ఫైనల్ అయితే మేము కింద పడ్డారు. 5 days హాలిడేస్, 3 days హాలిడేస్ అయిపోయాయి గైస్. ఎంత ఫాస్ట్గా అయిపోయాయి, చాలా ఫాస్ట్గా అయిపోయాయి. ఈమెకి ఎప్పుడు తిండి గోలే గైస్, తిండి గోలే. ఇదేం తినదు గైస్, జస్ట్ చూడడం వరకు ఏమి తినదు. జస్ట్ వీళ్ళకి సజెస్ట్ చేస్తే ఏం తినాలా. ఏం తినదు కానీ అన్ని తింటది. ఇదేం లేదు. వీడికైతే వచ్చాం అక్కడి నుంచి అయితే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? గుమ్సుమాల్కి అయితే వెళ్తున్నాం. ప్లానింగ్ చేస్తున్నారు గైస్. ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళకే తెలియాలి. ఇంతకుముందు ఫస్ట్ టైం వచ్చేది కూడా అప్పుడు పోలే. పత్రా గైస్. ఎన్నిసార్లు హాయ్ చెప్తారు గైస్? గుమ్సుమాల్ కట్టి వచ్చేస్తున్నాం. చూడండి గైస్, ఎక్కడికైతే వెళ్తున్నాం చూడండి. ఇదే గుమ్సుమాల్. చూడండి గైస్, మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారో తెలియదు. ఫ్రెండ్స్ ఫైనల్లీ వచ్చేసాం కాలేజ్ కి. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరికి చలి పెడుతుంది ఒక రేంజ్ లో. సో ఇద్దరు అబద్ధాలు. ఓకే ఓకే సరే. Okay guys, bye. Bye. End of the vlog for today. So yeah, please do
లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రతి వ్లాగ్స్. Bye guys.